కార్మిక లోకం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పరిణామ క్రమాన్ని పసిగట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంది, దానికి ఏ రకమైన కార్మికులు తయారు కావాలి, ఏ రకమైన వర్క్ ఫోర్స్ తయారు కావాలి, ఆ రకంగా తయారైతేనే అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ పన్ను బాధ, పోలీస్ బాధ బాగుంటుంది వాళ్ళు చెప్పేవారు. ఆటో రిక్షాల మీద పన్ను రద్దు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో, దానికి రవాణా పన్నే ఉండదు. అంతకుముందు వాళ్ళు కట్టవలసినటువంటి 70 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే వాటిని కూడా మాఫీ చేసినాం. అట్లనే బీడీ కార్మిక సోదరులు సోదరిమణులు ఎక్కువ ఉంటారు దాంట్లో. నేను కూడా చిన్నతనంలో చదువుకునే రోజులలో కొంతమంది బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్న వాళ్ళ బాధలు నాకు వ్యక్తిగతంగా తెలుసు. కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో నన్ను ఎవరు అడగలే, వాస్తవానికి వాళ్ళు డిమాండ్ చేయలే. ప్రభుత్వం తనకందరు తనే ఆలోచించి వాళ్లకు నెలకు 1000 రూపాయల వృత్తి అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 3,70,000 మందికి ఈ సదుపాయం కలుగుతా ఉంది. ఈ రోజు నేను సంతోషంగా మేడే సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉండే వివిధ రకాల డ్రైవర్లు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆ ప్రైవేట్ డ్రైవర్స్, ఆటో డ్రైవరా లేదా ట్రక్ డ్రైవరా, క్యాబ్ డ్రైవరా, మరో రకమైన డ్రైవరా, డ్రైవర్ వృత్తి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు రెగ్యులర్ గా గవర్నమెంటే ప్రీమియం చెల్లిస్తూ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. వాళ్ళకి తలా ఒక్కంటికి ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా దాదాపు 5,08,000 మంది డ్రైవర్లు ఉన్నారు. ఈ 5,08,000 మంది డ్రైవర్లకు కూడా ఈ సదుపాయం ఈ రోజు నుంచే వర్తిస్తుందని చెప్పి మనం చేస్తాం. హోమ్ గార్డులు ఉన్నారు, పాపం పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి సరి అయినటువంటి జీతాలు కూడా లేకుండా నిన్ననే వాళ్ళకు ఒక 3,000 రూపాయల జీతాన్ని పెంచినాం. వాళ్ళకు కూడా ఈ ప్రమాద బీమా వసతి ఏదైతే ఉందో 5 లక్షలు వచ్చే విధంగా 16,000 మంది హోమ్ గార్డులకు కూడా ఈ రోజు నుంచి వర్తిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.